ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం నందు ఎన్నికల సందర్భంగా కేవలం వైసీపీ వారు ఓడిపోతామనే భయంతో పలు చోట్ల టీడీపీ శ్రేణులపై దాడులు చేయడం జరిగింది. అది తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మెక్కని మల్లికార్జునరావు గారు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగింది. అలాగే వారికి ధైర్యం చెప్పి బాధితులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కరెంట్ తీసేస్తారు. మళ్ళీ ఫోన్ చేస్తా ఏ గంటకి దిగితే కరెంట్ ఏదైనా మనం మెజార్టీ పనిచేశారు రాత్రి ఊరు అయిపోయాక మన మెజార్టీ వస్తుంది కొట్టాలని పంపించాక మనం చేస్తాం. రేపటి నుంచి డిపంలో కాలేదు తగ్గలేదు సార్. అదిరిపోయారు కానీ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ అయినా లెక్క చేయకుండా వెళ్ళాము. వెళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో టీడీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారని కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. మంగళవారం నాడు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావులు మాట్లాడుతూ ఓటింగ్ రోజున మధ్యాహ్నం 12 గంటల వరకు ఓట్లు పూర్తి చేసుకొని టీడీపీ ఓటింగ్ పడకుండా అల్లర్లు సృష్టించి దాడులను చేయాలని బొల్లా బ్రహ్మనాయుడు తన అనుచరులకు చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. బొల్లా బ్రహ్మనాయుడును వినుకొండ గడ్డపై కాలు మోపకుండా చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నీ అవినీతి భాగవతం బయట పెడతామని సవాల్ విసిరారు. బ్యాలెట్ బాక్స్లో అందరూ తెలుగుదేశానికి, జనసేనకి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓట్లు వేశారు. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో కానీ మాచర్ల నియోజకవర్గంలో పల్నాడు ప్రాంతాల్లో కూడా అదే జరిగింది. ఈ రాక్షస ప్రభుత్వం పోవాలా, మళ్ళీ ఎన్డీఏ రావాలి, తెలుగుదేశం రావాలని అందరూ సైకిల్ గుర్తుకు ఓటేశారు. ఇది చూసి భరించలేకపోయారు. సైలెంట్ పోలింగ్ జరుగుతుంది, లాభం లేదని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం గొడవలు చేయండి, ఎక్కడికక్కడ గొడవలు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నందువల్ల మొన్న బ్రహ్మనాయుడు మీటింగ్ పెట్టి చెప్పాడు, 12 గంటల తర్వాత గొడవలు చేయమని చెప్పి యథేచ్ఛగా చేయమని చెప్పేసి ఉదయమే ఓట్లు వేయండి, వైఎస్ఆర్ పార్టీ ఓట్లని ఉదయం వేయండి, 12 తర్వాత గొడవలు చేసి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గించమని బొల్లా బ్రహ్మనాయుడు చెప్పింది వాస్తవం కాదని అడుగుతున్నా. ఎవరైనా సరే ఒకసారి ప్రజాప్రతినిధికి చేసినాడు, ఎమ్మెల్యేకి చేసినాడు, ఈ విధంగా మాట్లాడచ్చా? దాడులు చేయమని ప్రోత్సహించవచ్చా? బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళకి, పిన్నెల్లి లాంటి వాళ్ళకి రోజులు పోండి. ప్రజలు మీకు సమాధి కడుతున్నారు, ఇంకా మీకు బుద్ధి రావట్లా. మీ అరాచకాలు మాకు వద్దని ఈరోజు ప్రజలు ఓటు ద్వారా తెలియజేశారు. ఏంటండి న్యూజెండ్ల ఐనూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి కొట్టుకోండి అని తన్నుకోమని చెప్పేసి మీరు తన్నుకోండి పక్క పోతాడా? చేతులారా ఇంతమందికి తలకాయలు పోయిందంటే ఒక ఎస్ఐ బాధితారహితంగా వ్యవహరించడం వల్ల, నివారించలేకపోవటం వల్ల ఈరోజు ఇంత దారుణం జరిగింది. ఎవరైనా ఒక ఎస్ఐ కొట్టుకోండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తారండి? ఎందుకు ప్రోత్సహించాడు? వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా వన్ సైడ్కి వెళ్ళి సపోర్ట్ చేశాడు.
ఈ ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కొమ్ము కాశాడు ఎస్ఐ. ఇలాంటి ఎస్ఐలే చీడ పురుగులు అంటాడు. ఇలా అరాచకాలు తగ్గించాల్సింది పోయి ఆపాల్సింది పోయి వీళ్ళే ప్రోత్సహిస్తారా? కళ్ళ ముందు గొడవ జరుగుతూ ఉంటే ఏం చేశారండి? ఎందుకు ఆపలేదు? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఒక ఎజెండా తీసుకున్నారు. ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ జరిగితే వైఎస్ఆర్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది అని ఒక ఆలోచనతో పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని కుట్రబడి ఇలా గొడవలు ప్రోత్సహించాలి. నూజెండలో భయంకరంగా ప్రోత్సహించారు. ఇళ్ల మీదకి వచ్చి రెచ్చగొట్టారు, ఇళ్ల మీదకి వచ్చి కొట్టారు. ఆ విధంగా దాడులు చేయడం చాలా దుర్మార్గం. తర్వాత గుట్లపల్లిలో యథేచ్ఛగా ఎస్సీ కాలనీ మీద పోయి ఓటుకు రావద్దని చెప్పేసి, ఓటు వేయడానికి రావద్దని చెప్పేసి తరిమి కొట్టాడు దళితులు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఎంత దారుణం అండి! ఎస్సీ కాలనీ మీదకి వెళ్ళి దొరికినట్టు కొట్టారు, దాడులు చేశారు. దళితుల మీద జరిగే దాడుల్ని ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే నెపంతో వచ్చి అతి కిరాతకంగా దాడులు చేశారు. దళితులందరికీ తలకాయల బయలు దెబ్బలు. దీనికి మూల్యం చెల్లించుకోవడం తప్పదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుంది. నర్సరావుపేటలో కానీ మినికోటలో కానీ ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తగిలిన వారిని ఎవరిని కలిసినా కానీ వారందరూ కూడా చెప్తా ఉంది ఒకటే, ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో 4,000, 3,000 ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్లో చాలా తక్కువ మెన్ని పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. రెండోది చెప్తా ఉంది ఏమిటంటే, ఈ కింద పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సిఐలు ఎస్ఐలు పూర్తిగా వదిలేసి మీరు కొట్టు చావండి, మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూస్తాం. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా కూడా ఇదివరకు చూసేవాళ్ళం, పోలీసు వ్యాన్ వస్తే లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వారు నిర్వహించే విధంగా ఇదివరకు ఉండేది. కానీ నిన్న ఈరోజు చూస్తూ ఉంటే పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా కానీ ఎటువంటి భయము కానీ మనం చేసే పని మీద ఎటువంటి భయం కానీ లేకుండా విడిగా చేస్తూ ఉన్నారు. ఏదో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. పైనుంచి కొద్దిగా చెప్తూనే ఉన్నారు, ఐజీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు, ఎస్పీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు, మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ఫోర్స్ని గట్టిగానే పంపిస్తున్నాం అంటున్నారు. కానీ ఎక్కడైతే ఇష్యూస్ అవుతున్నాయో అక్కడ మాత్రం ఫోర్స్ రావట్లేదు, ఫోర్స్ వచ్చిన అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవ్వట్లేదు. దాని పర్యవసానం ఈరోజు చూస్తే కనుక మినికోటలో చూస్తే ఎక్కువగా దళితుల పైన విపరీతమైన దాడులు జరిగింది. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వస్తాయో ఆ బూతుల్లోనే ఎక్కువగా వచ్చి ఇలా దాడులు చేయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. దీన్ని ఎక్కడో మొత్తానికి ఈ 1-2 రోజులు తొందరగా ప్రక్షాళన చేయకపోతే పోలీసుల్ని కొద్దిగా గొప్ప మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మాచర్ల, కొన్ని గురిజాల గ్రామాల్లో, అలాగే నర్సరావుపేట, ఈ 3 ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా పోలీసులు పోలింగ్లో అంటే ఉష్ణ వాతావరణంలో కొన్ని ప్రాంతాలు జరగడం సహజం. మరి ఈరోజు ఏంటి అసలు అక్కడక్కడ పరిమిత ప్రాంతాల్లో కూడా నిరోధించలేకపోయారంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా మనం అంచనా వేయాలి? చూస్తే అర్ధరాత్రి ఏజెంట్లు బయటికి రాలేని పరిస్థితి. ఎంతమందిసార్లు చెప్పాను, అక్కడ ఏజెంట్లు బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉంది, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ. ఈరోజు చూస్తే నూజెండ్ల ఉదయం నుంచి ఒకటే పరస్పర దాడులు. పోలీసులు అక్కడ సిఐ ఎస్ఐ ఉండగానే వాళ్ళు బకెట్లు అడ్డం పెట్టుకుని ఉంటారు. రైతులు ధర్నా చేస్తుంటే పోలీసు ఫైటింగ్ జరిగిన వినుకొండలో పోలీసుల సమక్షంలో ఎస్ఐలు సిఐలు మెన సంఖ్యలు కొట్టుకుంటా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు అంత భయం? అసలు మీరు కనుక బయటికి చూసి అవసరం బయట చేయండి, లేదా ముందస్తు చర్యలుగా ఎవడైతే గొడవలు చేస్తారో వాళ్ళు చేసుకుంటున్నారు అయింది ఆగిపోద్ది కదా. చూస్తే మళ్ళా ఉప్పలపాళ్ళు
హోటల్లో కూర్చుని ఎదురు మేము స్పష్టంగా చెప్తున్నాం ఎక్కడ గొడవలు అవుతున్నాయి, బ్రహ్మనాయుడు ఏ విధంగా గొడవలు చేస్తుంది. ఈరోజు అయితే నేను పత్రికా ముఖంగా మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. నిన్న జంగాలపల్లిలో జరిగిన సంఘటన, అతను పోయి పోలీసు వ్యవస్థని అదేవిధంగా పోలింగ్ వ్యవస్థను కూడా బూతులాడితే మేము వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి అదే నిజంగా కనుక టీడీపీ వాళ్ళు కానీ ఇంకొకటి కానీ ఏదన్నా అనుకుంటే అతని పరిస్థితి ఏంటి? పోలింగ్ జరగాలి, దౌర్జన్యం చేయకూడదు ఒక ఆలోచనతో మేము చేస్తాము. ఈరోజు అతను మళ్ళా రెచ్చగొడుతున్నాం. దీనికి ఒకటే కారణం, ఇందాక కథలు చెప్పి రేపు ఓడిపోయిన తర్వాత ఎవరో ఒకరు మనకు రక్షణగా ఉండాలని ఆ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఇది మాత్రం వైసీపీ కార్యకర్త నాయకులు గుర్తించండి. ప్రభుత్వం మారబోతుంది. ఇక్కడ ఎంపీ గారు, ఏడుగురు అభ్యర్థులు, ఆంజనేయులు గారు గెలవబోతున్నారు. ఇక నుంచన్నా తిరిగి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని దౌర్జన్యానికి కూడుకోవద్దు. ఒకవేళ మీరు ఇంకాగనక ఇదే విధంగా దౌర్జన్యానికి కూడుకోండి. బ్రహ్మనాయుడు సంగతి తెలుస్తూ ముందో మీ సంగతి కాదు. బ్రహ్మనాయుడు అనే ఓడు ఈ వినుకునే గడ్డ మీద కాలు పెట్టడం రెచ్చగొట్టి చేస్తాం. అతను చేసిన దుర్మార్గాలు, అతను చేసిన దౌర్జన్యాలు వీటన్నిటికీ ఆంజనేయులు గారు, ఎంపీ గారు రేపు తప్పనిసరిగా మేమైతే దౌర్జన్యం చేస్తామన్నాం. నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు రైతులు చేసిన ఇబ్బందులు, నువ్వు రైతులను జైలేచిన తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టి కేసులు ఇవన్నీ తిరగదోడి ఖచ్చితంగా అతను జైలుకు పంపించడం జరుగుద్ది. ఇప్పటి నుంచన్నా వైసీపీ నాయకుల కార్యకర్తల బ్రహ్మనాయుడు నమ్ముకోకుండా గౌరవంగా ఉండండి, మర్యాదగా ఉండండి. ఈ సందర్భంగా వారందరూ కూడా తెలియజేసుకుంటూ, బ్రహ్మనాయుడు గారు ఇంతటితోనన్నా జాగ్రత్తగా ఉన్నాయా? జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం నీకు వినుకునే గడ్డమేనా నువ్వు తిరిగే పరిస్థితి లేదని సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేపు ఈరోజు మీరు చేసే దౌర్జన్యాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే తట్టుకోగలుగుతారా? ఇవందరూ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు రెచ్చగొట్టంగానే రెచ్చిపోయి రాళ్ళు వేయటం కాదు, లేకపోతే పోలీసులు వ్యవస్థలు మాకు అండగా ఉన్నాయని రెచ్చిపోతే కాదు. అధికారం మారంగానే ఏ వ్యవస్థలు ఎటు పని చేస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ప్రతి గ్రామంలో, ప్రతి చోట, మాచర్లలో, వినుకొండలో, నరసరావుపేటలో, సత్తెనపల్లిలో యథేచ్ఛగా గురజాల్లో దాడులు జరుగుతూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా, నిద్ర నటిస్తుందా? ఇంత అస్తవ్యస్తంగా రాష్ట్ర చరిత్రలో ఇన్నేళ్ల ప్రజాస్వామ్యంలో మనం చూసాం. ఈ 5 ఏళ్ల పరిపాలనలో దిగజారినంతగా లా అండ్ ఆర్డర్ కానీ, వ్యవస్థలు కానీ మనం ఎప్పుడూ చూడాలి.